ఓం నమ శివాయ శ్రీమాత్రే నమః. మిత్రులకి శ్రీభిలాషులకి అలాగే నేను ఇంతగా ఆదరిస్తున్న యూట్యూబ్ ప్రేక్షకులందరికీ కూడా పేరు పేరు ధన్యవాదాలు. మిత్రులారా, మీ అందరికీ పరాదేవత ఎల్లవెల్లా మీతో ఉండి మీ మనోవాంఛ నెరవేర్చాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. చాలామంది గురువు గారు, మేము ఈ తిథిలో పుట్టాము, మేము ఆ తిథిలో పుడితే వాటి ఫలాలు ఎలా ఉంటాయి, వాటి గురించి చెప్పండి, మేము జాతక పరిశీలన చేయించుకుంటున్నాము, చాలాసార్లు మేము పుట్టిన రోజు, ఆ సమయము, ఆ తిథి మాకు తెలిసినప్పటికీ పరిపూర్ణమైన జ్ఞానం లేదు, మాకు ఏదైనా మార్గం చెప్పండి అంటే ఆ రోజు పుడితే ఏమవుతుంది, దానివల్ల కలిగే లాభాలేంటి, ఇక ఈ వీడియోలో నేను మీరు తిథుల్లో పుట్టిన వారికి ఎటువంటి ఫలితాలు కలుగుతాయో చెప్తాను. ఇది మీకు నాలెడ్జ్ కోసం మాత్రమే అనుకోండి, అంతేగాని ఇలాగే ఉంటుందని మాత్రం అనుకోవద్దు. ఎందుకంటే కర్మఫలాన్ని బట్టి జాతకం మారుతూ ఉంటుంది. అలాగే మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనే ఉన్న గంట సింబల్ని యాక్టివేట్ చేసుకొని 10 మంది మిత్రులకి ఈ వీడియోని షేర్ చేయండి. అలాగే మీకు ఎవరికైనా జాతక పరిశీలన చేయించుకోవాలనుకున్నా, తంత్రమంత్ర ప్రయోగాలు జరిగాయని అనుమానం ఉన్నా, దేవతా వస్తువులు, తాంత్రిక వస్తువులు కావాలన్నా వీడియో డిస్క్రిప్షన్లో నెంబర్ ఇచ్చాను, ఆ నెంబర్కి కాంటాక్ట్ చేసి మీరు వస్తువులు అలాగే అపాయింట్మెంట్ కూడా తీసుకోవచ్చు. 9440593655 ఈ నెంబర్ కాంటాక్ట్ చేసి కూడా మీరు అపాయింట్మెంట్ తీసుకోవచ్చు. ముఖ్యంగా తిథిని బట్టి మనకి పాడ్యమి తిథిలో పుట్టిన వారికి ఎవరైనా సరే వారు దేవ పూజ చేయడానికి బాగా ఇష్టపడతారు, మంచి జ్ఞానం కలిగి ఉంటారు, అలాగే కళలు అంటే శిల్ప విద్య, అలాగే చదువులో కూడా మంచి ప్రావీణ్యత పొందడానికి అవకాశాలు పడతాయి. అలాగే మంత్రాలు అంటే అభిచార మంత్రాలు అంటే కొన్ని చాతబడి, చిల్లంగి ఇలాంటి కర్మలు యందు కూడా సమర్థత బాగా వీరికి పాడ్యమి నాడి పుట్టిన వారికి వస్తాయి. అలాగే రెండోది విద్య. ఈ తిథిలో జన్మించిన వారు ఎవరైనా సరే శత్రువుల్ని హతమార్చడానికి వెనకాడరు. అలాగే పశువులు, జంతువుల పట్ల దయ కలిగి ఉంటారు. అలాగే కాస్త పరాక్రమం కలిగి ఉంటాడు. అభిమానం అలాగే సంపద కూడా వీళ్ళకి ఎక్కువగా రావడానికి అవకాశాలు ఉంటాయి విధి నాడు పుట్టిన వారికి. ఇప్పుడు తదియ. ఈ తిథిలో పుట్టిన వారికి అమితమైన సౌందర్యం, అభిమానం, ధనం లభిస్తాయి. అంటే తదియలో పుట్టిన వారు చూడడానికి బాగుంటారని అర్థం. అలాగే చదువు కూడా అబ్బుతుంది. మనసు కాస్త అహంకారతత్వం కూడా ఉంటుంది. అలాగే బంధువుల పట్ల, కుటుంబ సభ్యుల పట్ల వాళ్ళకి పనులంటే కాస్త ఇష్టంగా చేసేవాడిగా ఉంటారు. అలాగే చవితి నాడి పుట్టిన వారు సర్వ కార్యాలు అంటే ఏ పని అయినా సరే దాన్ని చెడగొట్టాలి అనుకుంటే చెడగొట్టేస్తారు, విఘ్నాలని సృష్టించగలిగేవాడిగా ఉంటారు. అలాగే కాస్త క్రూరమైన మానసిక స్థితి, నెగిటివ్గా ఉండే ఆలోచనలు కలిగి ఉండటం, అలాగే అత్యాశ కలిగి ఉండటం, ఇలాంటివి ఈ చవితి నాడి పుట్టిన వారికి అవకాశాలు ఎక్కువ. అలాగే చవితి నాడు పుట్టిన వారు కొంచెం పర్సనాలిటీ లావుగా ఉండడానికి కూడా అవకాశం ఉంటుంది. వ్యసనాలకి అలవాటు పడటానికి అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. ఇప్పుడు పంచమి నాడు పుట్టిన వారు ఎలా ఉంటారో తెలుసుకుందాం. ఈ తిథిలో ఎవరైతే పుడతారో వారికి సౌభాగ్యం, పాండిత్యం, సంపద ఆటోమేటిక్గా వస్తాయి. అలాగే బట్టలు, అలంకరణ ఇలాంటి వస్తువుల మీద, ఇంట్లో అలంకార వస్తువుల మీద ఇష్టం కలిగి ఉంటారు. వీరు ఇతరులకి ఉపకారం చేయడానికి కూడా వెనకాడరు పంచమి నాడు పుట్టినవారు. అలాగే షష్ఠి నాడు పుట్టినవారు బలము, అలాగే చాలామంది సేవ చేసే వర్కర్లు అంటే తన దగ్గర పనిచేయడానికి వర్కర్లు కలిగి ఉంటాడు. ముక్కు మీద కోపం ఉంటుంది. అలాగే జ్ఞానం కలిగి ఉంటాడు. దేవతా పూజల పట్ల చాలా ఇష్టం చూపిస్తారు. క్షేమంగా ఉండాలని కోరుకుంటాడు. ఇతరులు అంటే తన చుట్టూ ఉన్నవారు మంచి గుణాలు వాళ్ళలో ఉంటే తను స్వీకరించడానికి కూడా
వెనకాడు. షష్ఠి నాడు పుట్టినవారు. అలాగే సప్తమి తిథి నాడు పుట్టినవారు కాస్త మాట రూడ్గా ఉంటుంది, అంటే క్రూరంగా పలుకుతారు, బూతులు బాగా మాట్లాడడానికి అవకాశాలు ఉంటాయి. చెడ్డ మనసు. అలాగే తన దగ్గర పనిచేసే వాళ్ళు ఈ సప్తమి తిథి నాడు పుట్టిన వారు మంచి పొజిషన్లో ఉంటే ఆ కింద పనిచేసే వాళ్ళు తిట్టుకుంటూ ఉంటారు. అలాగే శుభకర్మలు, మంచి అంటే దేవతా పనులు కావచ్చు, గుడులు గోపురాలు కావచ్చు, ఇలాంటివి అంటే బాగా ఇష్టపడే అలవాటు ఉంటుంది. అలాగే తనకి ఉన్న ఇంద్రియ నిగ్రహం కలవాడుగా ఉంటాడు. శారీరకంగా బలవంతుడు, మానసికంగా బలవంతుడు ఉండడానికి అవకాశం ఉంటుంది. కానీ ఏదో ఒక అనారోగ్యం వీళ్ళని వెంటాడుతూ ఉంటుంది. ఇది సప్తమి నాడు పుట్టిన వారికి ఉండే లక్షణం. అలాగే అష్టమి నాడు ఈ తిథిలో ఎవరైతే పుడతారో వీళ్ళు కాస్త పరాక్రమం, అంటే ఫైటింగ్ పర్సనాలిటీగా ఉంటుంది, స్వతంత్రంగా ఉండాలనుకుంటారు. అలాగే ఏదన్నా చెయ్యాలనుకున్నా, ఏదైనా చెందాలనుకున్నా పీడిస్తారు. కోపం వెంటనే వచ్చేస్తుంది వీళ్ళకి. అలాగే వీళ్ళకి మంచి శరీరం, కాస్త కామం పట్ల అంటే కొంచెం ఎక్కువగా ఇంట్రెస్ట్ కూడా కలిగి ఉండడానికి అవకాశం ఉంటుంది అష్టమి నాడు పుట్టినవారు. అలాగే నవమి తిథి నాడు పుట్టినవారు కోపము, తన సొంత పనులంటే ఇష్టపడటం, ఇతరుల్ని విపరీతంగా ద్వేషించటం, అలాగే భార్య పిల్లలు పాయింట్ ఆఫ్ వ్యూలో కూడా వారు నెగిటివ్గా ఉన్నవారు దొరకటం, అలాగే దొంగ పనులకి, దొంగతనాలకి, చెడు పనులకి నాయకుడిగా ఉండడానికి ఇష్టపడే జాతకంగా నవమి నాడు పుట్టిన వారికి ఉంటుంది. మళ్ళీ చెప్తున్నాను, ఇవి జ్యోతిష్ శాస్త్రంలో ఉన్న సబ్జెక్ట్ మాత్రమే, అంతేకాని మీరు ఇలాగే ఉంటారని మాత్రం అనుకోకండి. మీ కర్మలు బట్టి మారుతూ ఉంటాయి. అలాగే ఇప్పుడు దశమి నాడు పుట్టినవారు ఏ విధంగా ప్రవర్తిస్తారో తెలుసుకుందాం. వారు ఎలా ఉంటారు? దశమి నాడు పుట్టినవారు ధర్మం పట్ల, సుఖం పట్ల, అలాగే సత్య స్వభావాన్ని కలిగి ఉండటం, సంపద, వాక్కు, ఈ రెండింటి మీద సామర్థ్యం కలిగి ఉండటం, కాస్త కామానికి లోనయ్యే విధంగా ఉండటం, అలాగే బంధువులు, అలాగే చుట్టూ ఉన్న వారితో స్నేహంగా ఉండటం, పరస్త్రీలందు ఆసక్తి కలిగి ఉండటం వీరికి దశమి నాడు పుట్టిన వారికి ఉంటుంది. అలాగే ఏకాదశి నాడు పుట్టిన వారు ఎలా ఉంటారో తెలుసుకుందాం. ఈ తిథిన జన్మించిన వారు పూజ్యుడు, మంచి సదాచారం కలిగిన వాడు, తనకి మంచి సేవకులు కలిగి ఉండటం, అంటే అందరు సహాయం చేయడానికి ఇష్టపడతారు, సౌభాగ్యము, సంపద, మంచి స్వభావం కలవాడుగా ఉంటాడు అని శాస్త్రం చెప్తుంది. అలాగే ద్వాదశి నాడు పుట్టినవారు విష్ణు భక్తుడు అవుతాడు, అంటే విష్ణు స్వరూపంగా ఉన్న ఏ దేవుడినైనా ఆరాధిస్తారు, త్యాగం చేయడానికి వెనకాడరు, ఖచ్చితంగా ధనవంతులు అవుతారు. పైనున్న వారిని, అంటే తనకన్నా పైనున్న వారిని, అది అంటే రాజు కావచ్చు, నాయకులు కావచ్చు, వీళ్ళందరికీ కూడా చక్కని అభిమానించేవాడిగా ఉంటాడు. అలాగే నిర్మలమైన మనసు కలవాడిగా కూడా ఉంటాడు. విద్యావంతుడు, పుణ్యవంతుడు అవడానికి ఎక్కువ అవకాశాలు ద్వాదశిలో పుట్టిన వారికి ఉంటాయి. అలాగే త్రయోదశి, ఈ తిథిలో పుట్టిన వారు ఎవరైనా సరే కాస్త కామం పట్ల ఎక్కువ ఆసక్తి కలిగేవారు ఉంటారు. శరీరంలో కాస్త బలహీనత ఉంటుంది, అంటే సత్యం పలకాలను చూస్తాడు, అందంగా ఉంటాడు, లబ్ధుడు అనొచ్చు, కాస్త డబ్బు లేనివాడిగా కూడా ఉండడానికి అవకాశం ఉంటుంది. అలాగే చతుర్దశి నాడు పుట్టినవారు పరస్త్రీలని, అలాగే ఇతరుల డబ్బుని ఆశించేవాడిగా ఉంటాడు, కాస్త తెలివి తక్కువగా ఉంటుంది, అందరికీ శత్రువులా ప్రవర్తిస్తూ ఉంటాడు, కోపము, అలాగే దుస్వభావం, అంటే ఎవరిని వారవలేనితనము, కాస్త చూడడానికి మనిషి కాస్త భయంకరంగా ప్రవర్తించడం కూడా చేస్తుంటారు. అలాగే పౌర్ణమి నాడు పుట్టినవారు ఇది పరిపూర్ణమైన శరీర అంగాలు కలవాడుగా చెప్తారు. విద్య, వినయము, యశస్సు,
శాస్త్రాలలో అర్థం చేసుకోవడం, శాస్త్ర అర్థాలు తెలిసిన వాడిగా ఉండటం, ఇలాంటివి పౌర్ణమి నాడు పుట్టిన వాడికి ఉంటాయని శాస్త్రం చెప్తుంది. అలాగే అమావాస్య తిథి నాడు ఎవరైతే పుడతారో వారు దేవతల్ని, తల్లిదండ్రుల్ని పూజించేవాడిగా ఉంటాడు, కాస్త కామిగా ఉంటాడు. అలాగే పశువుల పట్ల, వీటి పట్ల ఇంట్రెస్ట్ లేనివాడు, కొంత నెగిటివ్గా ఉన్నవాడు ఉంటాడు. రోగి, బలం లేని శరీరం, అలాగే దరిద్ర బాధలు అనుభవించడానికి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని చెప్తారు. అయితే శుక్లపక్షం ఎవరైతే మనకి శుక్లపక్షంలో పుట్టిన తిథులకి మంచి శుభఫలాలు, వృద్ధి, అలాగే అశుభ ఫలాలకి హాని, అలాగే బహుళ పక్షం నందు పుట్టిన వారికి అంటే అమావాస్యకి ముందు, పౌర్ణమికి ముందు రెండుగా చెప్పవచ్చు. ఈ తిథుల్లో మనకి శుభ ఫలితాలు అంటే బహుళ పక్షం నాడు తిథుల్లో పుట్టిన వారికి శుభ ఫలితాలు తగ్గుతాయి, అశుభ ఫలాలు పెరుగుతాయి. చంద్రుడు బలంగా ఉన్నప్పుడు ఫలితాలు ఈ 15 తిథుల్లో బలంగా ఉంటాయి. అంటే అమావాస్య వెళ్ళిపోయిన తర్వాత నెలపొడుపు నుండి పౌర్ణమి వరకు బలంగా ఉంటాయి. అమావాస్య తర్వాత పాడ్యమి నుంచి పుట్టినప్పుడు వాటికి తక్కువగా ఉంటాయి, అశుభ ఫలితాలు ఎక్కువగా ఉండడానికి అవకాశం ఉంటుంది. అలాగే మనం నెక్స్ట్ వీడియోలో వారం ప్రకారం పుట్టినవారు ఎలా ఉంటారో తెలుసుకుందాం. అలాగే మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనే ఉన్న గంట సింబల్ని యాక్టివేట్ చేసుకొని 10 మంది మిత్రులకి ఈ వీడియోని షేర్ చేయండి. ఓం నమః శివాయ, శ్రీమాత్రే నమః.